సినిమా పేరు 'ఇడ్లీ కొట్టు'. సినిమా గురించి మనం ఈడే డీటెయిల్స్ తీసుకుందాం. సినిమాలోకెళ్తే ఏందంటే యాక్టర్స్ ఎవరంటే 'ధనుష్' గారు, అలాగే 'నితిన్ మీనన్' గారు, అలాగే 'శరత్ కుమార్' గారు. సినిమాలో ఏందంటే సింపుల్ స్టోరీ సినిమా అయితే. ఈ చిన్న సినిమా అంటే మన 'ధనుష్' గారు ఏదైతే సినిమా తీసుకుంటారో ఆ సినిమాలో ప్రతి సీను చాలా బావుంటది. ప్లస్ ఏందంటే తను ఒక సినిమాకి చాలా వేరియేషన్ తీసుకుంటూ తీస్తున్నాడు. ప్లస్ ఏందంటే ఈ సినిమాలో స్టార్టింగ్‌లో ఏం చూపిస్తారు, వాళ్ళ ఇల్లు కూడా చూపించుకుంటూ అమ్మ, నాన్న దగ్గర ఆడుకుంటూ ఉంటారు. సో, తర్వాతేందంటే నాన్నగారు మనం ఒక గ్రాండ్‌గా తీసుకుందాం, ఇది ఫాస్ట్‌గా అయిపోతుంది, దీంతో స్మూత్‌గా వస్తుందంటారు. ధనుష్ గారు అబ్రాడ్‌కెళ్దామనుకుంటారు స్టడీసు తర్వాత. తను అబ్రాడ్స్‌కెళ్దామనుకుంటారు. ఇక్కడనే ఉంటే నేను ఎదగలేను. నా స్టడీ ఏందంటే నేను ఇంకొంచెం ముందుకెళ్ళి నేను పెద్ద సంస్థలు అంటే ఫుడ్ ఫౌండేషన్ లాంటివి చేయాలి. దాంట్లో కొత్తదనం ట్రై చేద్దాం అనుకుంటాడు. అక్కడికెళ్తే కొంతమంది పరిచయమైతారు. తర్వాత హీరోకి అంటే ఒక విలన్ పరిచయమైతారు. సో, వాళ్ళ మధ్య వచ్చే ఘర్షణ ఉంటది. తర్వాత ఇంటికొచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ మాత్రం ఎక్స్‌పైర్డ్ అయిపోతారు. ఫాదర్‌కి, సన్‌కి గొడవైతది. అబ్రాడ్స్‌కెళ్ళి నేనేంటో చూపిస్తాను అనుకుంటాడు. సో, అక్కడేందంటే కొన్ని చేదు అనుభవాలు ఎదురైతాయి. తర్వాత ఇంటికొచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ ఎక్స్‌పైర్డ్ అయ్యాక ఆ కొట్టుని ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ఆ కొట్టునే తను తిరిగి పొందుతాడు. ఎందుకంటే అక్కడున్న ఫ్రెండ్స్‌ని అంటే చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అక్కడ సజెషన్ తీసుకొని మళ్ళా తన జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ధనుష్ గారు తన లైఫ్‌ని స్టార్ట్ చేస్తారు. విలేజ్ లైఫ్‌ని. అలాగే కొట్టుని రీమోల్డింగ్ చేస్తారు. మళ్ళా మార్పులు చేసి తన వైఫ్‌తో అంటే నితిన్ మీనన్ గారితోటి తన కొట్టుని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే సడెన్‌గా అక్కడికి విలను అంటే తన ఫ్రెండొచ్చి మాట్లాడుతుంటాడు. ఆ సంఘర్షణలో కొన్ని ఇష్యూస్ జరుగుతుంటాయి. కొట్టుని మూసేయాల్సిన సందర్భం వస్తది. కొన్నిసార్లు నడవదు. ఆ టైంలో ఫ్యామిలీతో కలిసి ఉండి అలాగే హీరోయిన్ తోటి తను కబుర్లు చెప్పుకుంటూ తన లైఫ్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. తన పాత రిఫ్లెక్షన్‌ని అంటే అలానే సేమ్ ఒక తెలుగువాడిగా రెడీ అయ్యి అంటే ఆళ్ళ ఫాదర్ ఎలాగా మూవ్ అయ్యారో, తన ఫాదర్ ఎలా చేశారో అలాగే స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో రిఫ్లెక్షన్ చేసుకుంటాడనమాట తన థాట్స్ అప్పుడు వాళ్ళ డాడీ గురించి. తర్వాత ఫైనల్‌గా తను జీవితంలో ఏం సాధించాడు, ఏం నేర్చుకున్నాడనేది సినిమా స్టోరీ. నాకు తెలిసి ఏందంటే సినిమాలో ఏందంటే ఫార్‌కి సరిగ్గా జరుగుతది. తర్వాత కొన్ని సంఘటనలుంటాయి. ఇంతే కథ చిన్న కథ. ఇదే మెయిన్ స్టోరీ. 'ఇడ్లీ కొట్టు' సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతది. ఖచ్చితంగా చూడండి. ఓకేనా?